మనసుందా పార్వతీదేవి? ఎందుకు స్వామి అట్లా మాట్లాడుతున్నావు? నేను ఆడవిల్లని గానా నాకు మనసు లేదా స్వామి? సరే పార్వతీదేవి ఏమైంది నా దగ్గరికి వస్తేవి? నా మనసులో ఒక కోరికని చెప్పుదామని వచ్చిన స్వామి. చెప్పే పార్వతీదేవి నీ కోరికలు తీరవే నీకనే కదా నేను ఉన్నది. ఏమి తక్కువ పడ్డది నీకు? లోకమంతా సంతానం ఇచ్చినవు స్వామి, మరి నాకేమి ఇచ్చినవు స్వామి నువ్వు? అవునే పార్వతీదేవి స్వామి ఇచ్చేటోళ్ళు ఎవరు? మనమే స్వామి. తీసుకున్నటోళ్ళు ఎవరు? మనమే స్వామి. ఆట ఆడించేది ఎవరు? నువ్వే స్వామి. అన్ని మరి ఆటలో ఓడిపోయేది ఎవరు? అన్ని నువ్వే చేస్తావు స్వామి. అన్ని మనం ఉండగా మనకెందుకే సంతాన బలం? జగతికి తల్లిదండ్రుల మనం వీళ్ళంతా మనకు పిల్లలు మన కొడుకులు గారా మనకెందుకే సంతాన బలం? స్వామి అక్క పిల్లలు ఆకలి గారు, చెల్లెల పిల్లలు చేతికి రారు స్వామి. నా గర్భంలో పుడితే నాకైతారు స్వామి. ఇస్తావా లేదా సంతానము? లేకపోతే కైలాసం మీదకెళ్ళి దుంకి సత్తున గీనే ఉన్నది మా పుట్టింటికి అలిగిపోతున్నా. చూడే పార్వతీదేవి మనకొద్దు సంతాన బలం. లేదు స్వామి, నాకు తప్పకుండా కావాలి సంతానము. ఇస్తావా లేదా? లేకపోతే చెప్పు స్వామి, కైలాసం మీదకెళ్ళి దుంకి సత్తా. ఎందుకంటే ఆడపిల్లల అలుగుడు, మొగళ్ళ మీద అలుగుడు, అత్తమామల మీద అలుగుడు ఈనాడు పుట్టిన శాస్త్రం కాదని. పార్వతీదేవికి సురువైంది అలుగుడు, మొగని మీద అలుగుడు. పార్వతీదేవి ఏమంటది? ఇస్తావా? సంతానం లేదా? లేకపోతే కైలాసం మీదకెళ్ళి దుంకి సస్తా. ఇప్పుడు పైసలు కూడా అవసరం లేదు స్వామి. మా పుట్టింటికి అలిగిపోతా స్వామి. చూడే పార్వతీదేవి స్వామి నీకు ఒక మాట చెప్తా బాగిను. చెడ్డోడి ఎన్ని తప్పులు చేసినా ఎవరు పట్టించుకోరు. మంచోనికి ఆడ దొరక పడదామని చూస్తారు లోకమంతా. నా మీద చాలా మంది కన్ను ఉండొచ్చు. నా మాటిన సంతాన బలం మనకెందుకు? కావాలి స్వామి, తప్పకుండా. ఇస్తావా లేదా స్వామి? లేకపోతే చెప్పు స్వామి, కైలాసం. అర్థమైంది. చూడే పార్వతీదేవి గట్టిగా నువ్వు సంతానం కొరకు తయారైనట్లు కావాలి స్వామి, తప్పకుండా. సరే ఎంత మంది ఎంత మంది కావాలి నీకు? ఒక్కడసారి చెప్పు. ఆడోళ్ళు ఎంతమంది, మగోళ్ళు ఎంతమంది? ఆడోళ్ళు నాకెందుకు స్వామి, నాకు మగోళ్ళే కావాలి. నాకు 7 మంది కొడుకులు కావాలి స్వామి. అట్లా చిన్న చెప్పే పార్వతీదేవి 7 మంది కొడుకులు కావాలి స్వామి. అట్లా చిన్న చిన్నోళ్ళని ఇచ్చేవు స్వామి. వాళ్ళ బుద్ధలు కడుగుడు, వాళ్ళ చీమిడి దుడుతుడు నా నుంచి కాదు స్వామి. నాకు మీసాలు తిరిగిన కొడుకులు కావాలి. ఒక్కొక్కడు దున్నపోతులు లేకుండా నా కొడుకులు స్వామి. ఏమిటి మామ కింద బట్ట కాలుతుంది కాలని నువ్వు పోయి. ఒక్కొక్కడు దున్నపోతులు లేకుండా నా కొడుకులు స్వామి. వస్త కొడుకుని అమ్మ పువ్వు ఆడుంది, అమ్మ పప్పుకుండలే ఆడని అడిగేటి కొడుకులు కావాలి. సరే పార్వతీదేవి ఇక నువ్వు పిల్లల్ని అడగకొచ్చు. నువ్వు తిండిపోతుగాలు కావాలి నీకు. పర్వాలేదు స్వామి, నా కొడుకులు మీసాలు తిరిగిన కొడుకులు ఉండాలి. ఒక్కొక్కడు దున్నపోతులాగా. చూడే పార్వతీదేవి 7 మంది కొడుకులు కావాలి స్వామి. సరే
పోతా 3 నెలలు 6 నెలల కల్లా 7 మంది కొడుకులు తెస్తున్నాడు కదా. అప్పుడు పరమాత్ముడు 7 మంది కొడుకులు కావాలని పార్వతీదేవి కోరిక తీరవాలి. మెల్లగా బయలుదేరింది. కైలాసంకెళ్ళి పరమాత్ముడు సంతానం కోసము ఎట్లా దిగుతున్నాడంటే ఎట్లా దిగుతుడు పరమాత్ముడు. నాగమ్మల్లే దారిలో నాగమ్మల్లే పార్వతీదేవికి సంతాన ఫలం కావాలని కైలాసం కేలి దిగవాలి. అప్పుడు పరమాత్ముడు పార్వతీదేవికి 7 మంది కొడుకులు తీసుకుపోవాలి. భూలోకం దిగి అప్పుడు పరమాత్ముడు 7వ స్థాయి అప్పుడు పరమాత్ముడు భూలోక 7 ఉస్కో కుప్పలు పెట్టిండు భగవంతుడు. ఒకదాని తర్వాత ఒకటి 7 ఉస్కలు కుప్పలు పెట్టిండు పరమాత్ముడు. ఆయన అంశతోటి 7 మంది పిల్లల తయారు చేసేగా ఇళ్ళకెళ్ళి 7 మంది కొడుకులు పుట్టాలి. పార్వతీదేవి కొండపోయి చూపాలనుకున్నాడు పార్వతీదేవి నన్ను మెచ్చుకున్నాలి. 7 మంది కొడుకులు తెచ్చింది. అప్పుడు పరమాత్ముడు 7 మంది పిల్లలు తయారు చేసి మళ్ళీ ఏమనుకున్నాడు, అందరు మెత్తకున్నా కానీ ఒకడు గట్టివాడు ఉండాలనుకున్నాడు పరమాత్ముడు. గట్టిగా పుట్టాలి కదా కొడుకు, ఒక్కడన్నా గట్టిగా పుట్టాలి. అప్పుడు పరమాత్ముడు పెద్ద కుప్ప మీద బెత్తం కట్టే పెట్టిండు. ఇంట్లోకి వెళ్ళి ఉట్టినోడికి అసలు సావే ఉండరా. ఎవరైనా కొట్టినంటే వాన రక్తపోతే ఒకటి కింద పడితే 1000 మంది పుట్టాలి. పరమాత్ముడు ఇళ్ళకి వెళ్ళి సావు లేని అప్పటికైనా ఎవరు చదువుకున్న గుంతలు వాళ్ళు పడతారంట. ఎవరికైనా బొట్టు పెట్టాలంటే ముందు మన చేయి కంటది. మన చేయి కంటిందాక మన దృష్టి కంటది. ఎవరికన్నా అన్యాయం చేయాలంటే ముందు మనం అన్యాయం అవుతాం.
ఎంత పెద్ద గుర్రమైన ఒకసారి కాల్దారి పడతానంట. భాగం లేదు. ఇప్పుడు పరమాత్ముడు చేసే తప్పదే చూడు. ఆయన చేసుకున్న గుంతలు ఆయనను వడబట్టి పెద్ద కుప్పకు అంత మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎట్లాంటి ఆశీర్వాదం ఇచ్చింది పెద్ద కుప్పకు? ఆయనలో పుట్టినోనికి సావే ఉండరాదు. వానికి ఎవరన్నా కొట్టిదంటే వాన్ రక్త పొట్టు ఒకటి కింద పడినంటే వాన్ అప్పుడు మంది వేల మంది పుట్టాలని సావులేని కొడుకు పుట్టాలని వరం ఇచ్చిండు. ఇక 9 రోజుల నాడు నా కొడుకులు ఎట్లా పుడతారని పరమాత్ముడు ఈ సంగతి ఈ తల్లికి తెలిసే కదా. అప్పుడు ఈ తల్లి జగన్ మాత భూమాత అవరా దొంగ కొడక శంకర ధర్మ చెండాలి పాపి చెండాలి కొడక కులదోయి కొడక కైలాసం అంతా కొడుకులు నింపుకుందాం అనుకుంటున్నావా? నీకు ఎట్లాంటి కొడుకులు పుడతారా? నీకు ఎట్లాంటి కొడుకులు పుడతారు చూడు కొడుకాని. కిందికెళ్ళి ఆ తల్లి విషము గాలే ఎప్పుడు ఇడిసిందో ఆ విషం గాలి ఉసుక కుప్పలకి ఎప్పుడు కలిగిందో అలా మనసుల పిల్లలు మాయమైండ్రు 7 మంది ఎప్పుడు కుప్పలో కలిగిందో 7 మంది రాక్షసులు చేరి ఒక్కొక్క కుప్ప ఈ కేరికి ఏమంటారు బాగారెడ్డిపల్లె ఎంత పెద్దగా ఉంటుందో ఒక్కొక్క కుప్ప అంతంత పెద్దగా పెరగబట్టి 7 కుప్పలంటే అందులో వాళ్ళు కొడుకులు అడవి పందులు కొన్నాడు కొడుకులు రాక్షసులు ఎప్పుడు బయట పడాలను ఎప్పుడు బయట పడాలను కొడుకులు వాళ్ళు 7 మంది రాక్షసులు ఎప్పుడు బయట పడతామని 7 మంది రాక్షసులు ఎప్పుడు బయట పడాలి 9వ రోజుల నాడు శుక్రవారం సకల దినం నాడు ఇంకా పరమాత్మ కుప్పలు చూడలేడు ఉడతారు ఎట్లా కొడుకులు ఉడతారుగా ఎట్లా కొడుకులు ఉడతారుగా శిర్సగం పొద్దప్పుడు పెద్ద కుప్ప మీద బెత్తాం కట్టే పెట్టినప్పుడే పెద్ద కుప్ప మీద పునవలయ కుప్ప పెద్ద కుప్ప మీద తప్పున వలిగే పెద్ద కుప్ప సరారా వెరిగిపోయా మీదికి 7 మంది రాక్షసులు ఉన్నాయి 7 మంది
రాక్షసులు ఆకాశం గుచ్చుటడే తక్కువ కొడుకులు లొల్లి లొల్లి ఉన్న తోదప్తే జగన్లాగా ఆ.